నిజానికి నిఖార్సైన నిబ్బరాన్ని తగిలిస్తే అది పోలీసింగ్ అవుతోంది అని నిరూపించిన ఏకైక తెలుగు పోలీస్ అధికారి శ్రీ ఏబి వెంకటేశ్వరరావు గారు. లూజు వీడుకు కోతవేటు దూరంలో ఇద్దరు అమ్మా నాన్నలిద్దరూ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ తన్ను కూడా తప్పు చేస్తే మందలించిన నేపథ్యాన్ని చిన్ననాడే రుచి చూసిన వెంకటేశ్వరరావు గారు ఇక నుంచి నేను కూడా బెత్తం చూపించి సమాజాన్ని సరిచేస్తాను అని చిన్ననాడే ప్రతిన పూనారు. అలాగే ఉద్యోగ విరమణ వరకు కొనసాగారు. వారిని ఈ సందర్భంగా ప్రసంగిస్తూ సుధాకర్ గారిని ఆశీర్వదించవలసిందిగా, విజిల్కు మరో మజిల్ను జోడించవలసిందిగా కోరుతున్నాం. నాకు ఫస్ట్ టైం 2003లో నేను కమిషనర్గా విజయవాడ వచ్చినప్పుడు అప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. ఆవిడ ఆ రోజున మేయర్గా ఉండేవారు. మా సంప్రదాయాల ప్రకారం, మా ప్రోటోకాల్ ప్రకారం ఎప్పుడు ఎస్పీలుగా ఉన్నప్పుడు కూడా కార్పొరేషన్ మేయర్లని కలిసే సంప్రదాయం ఉండేది కాదు. అయినా కానీ నేను విజయవాడ కమిషనర్గా వచ్చినప్పుడు ఇది ఒక సిటీకి సంబంధించినటువంటి పోలీస్ వ్యవస్థ, జిల్లా పోలీసు కూడా కాదు, కేవలం ఒక సిటీకి మాత్రమే ఉద్దేశించబడినటువంటి పోలీస్ వ్యవస్థ. అందులోనూ ఈ నగర ప్రజలు అందరూ డైరెక్ట్గా ఓట్ చేసి మేయర్గా ఎన్నుకున్న పంచుమర్తి అనురాధ గారు, అందులోనూ విద్యావంతురాలు, చక్కటి నడవడిక, హుందాతనంతో అప్పటికే వారికి మంచి పేరుండేది. కాబట్టి ఆవిని కలిసి గౌరవించడం నగరాన్ని గౌరవించినట్లే, నగర ప్రజల్ని గౌరవించినట్లే అన్న ఉద్దేశంతో ఎప్పుడూ లేనిది ఆవిడ దగ్గర టైం తీసుకుని యూనిఫామ్లో వెళ్ళి ఆమె మేయర్ ఆఫీస్కి పోయి సెల్యూట్ చేసి ఆమె ఎదురుగా కూర్చున్న సందర్భం ఇవాళకి గుర్తొస్తాం. ఐ వాజ్ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు డూ దాట్. అనురాధ గారు అప్పటి నుంచే 2003 సంవత్సరం గురించి చెప్తున్నాను, ఇప్పుడు 22 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుంచే ఆవిడ షీ హ్యాడ్ కమాండెడ్ దట్ రెస్పెక్ట్ అమాంగ్ పీపుల్, అమాంగ్ హూ ఎవర్ మీట్స్ హర్. ఆ తర్వాత పలు సందర్భాల్లో వారిని కలవడం జరిగింది. మళ్ళా నేను రెండోసారి కమిషనర్గా వచ్చినప్పుడు ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో కలవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆవిడకి రావాల్సినటువంటి రాజకీయ అవకాశాలు రావాల్సినంత త్వరగా రాలేదనేది నాకు ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది. అండ్ షీఈ్ ఏ ఫైటర్. మనందరికీ తెలుసు ఆవిడ ఎప్పుడు బయటపడదు. షీ ఫాట్ హర్ మెడికల్ ప్రాబ్లమ్స్ సో వ్యాలియంట్లీ అండ్ కేమ్ అవుట్ విన్నర్స్. సో విజయవాడకి మనందరికీ కూడా అనురాధ గారు ఒక మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి నేత. ఆ విషయం ఈ చక్కటి సమయంలో గుర్తు చేసుకోవడం ఔచిత్యంగా భావిస్తున్నాను. అలాగే ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరి గురించి మీకు బాగా తెలుసు. రఘురామకృష్ణరాజు గారు అయితే ఆయన గురించి తెలియని వారు ఎవరు లేరు. వారితో కూడా నా అనుబంధం గత 3 సంవత్సరాలుగా ఉండింది. అండ్ I enormously respect him, and he also reciprocates the same love and affection from me. పోసాని గారు వామపక్ష రాజకీయాల నేపథ్యంలో నుంచి వచ్చి కేవలం పేరుకే కాదు, వ్యక్తిత్వంలోనూ, నడవడికలోనూ, వృత్తిపరమైనటువంటి నడవడికలో కూడా ఆ భావాల్ని, ఆ ఐడియలిజాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తున్నటువంటి వన్ ఆఫ్ ది ఫ్యూ
good advocates that I have met, and వారిని ఈ సందర్భంగా కలవడం నాకు చాలా సంతోషం. ఆలపాటి సురేష్ గారు 1995లో నేను ఎస్పీగా ఉన్నప్పుడు మహబూబ్ నగర్కి వారు ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్ జిల్లా రిపోర్టర్గా ఉండేవారు. అప్పటి నుంచి ఉన్నటువంటి పరిచయం ఈ మధ్యకాలంలో మరింత బలపడి ఆయన విధ్వంసం పుస్తకం రాసినప్పుడు ఆ చిత్తు ప్రతిని కాపీ ఎడిటింగ్ చేసే అవకాశం ఆయన నాకు ఇచ్చారు. సో అందులో స్పెల్లింగ్ మిస్టేక్లు, కొన్ని మర్చిపోయినవి, కొన్ని తీసేయాల్సినవి, ఎడిటింగ్ సజెస్ట్ చేసే అవకాశం నాకు కల్పించినందుకు నాకు చాలా సంతోషం. ఆ పుస్తకం ముద్రణలోనూ పూర్తి చేయడంలోనూ నా చెయ్యి కూడా పడిందని చెప్పి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. అగైన్ ఉన్న వాళ్ళల్లో ఒక నిఖార్స్ అయినటువంటి జర్నలిస్ట్, పోసాని గారు ఎలా అయితే ఒక నిఖార్స్ అయిన అడ్వకేటు, ఆలపాటి గారు ఒక నిఖార్స్ అయిన జర్నలిస్ట్. లేకపోతే గోడె ప్రసాద్ గారి గురించి, గద్దె రామ్మోహన్ గారి గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు. ఇప్పటికే దాదాపు 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు గోడె ప్రసాద్ గారు. గద్దె రామ్మోహన్ గారు అయితే దాదాపు నా సమకాలికులే అనుకుంటా, దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అగైన్ ఇద్దరే అజాత శత్రువులు. గద్దె రామ్మోహన్ గారు అయితే మరీను. కేసినేని చిన్ని గారు గత కొద్ది నెలల్లోనే పరిచయం. వారు కూడా ఎంతో ఆప్యాయంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లోనూ సంప్రదించాల్సి వచ్చినా, ఏమైనా చెప్పాల్సి వచ్చినా డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడగలిగే చొరవ మా మధ్యన ఏర్పడింది. వారు కూడా ఈ సందర్భంగా ఇక్కడికి రావడం సంతోషం. అలాగే వేదిక మీద లేకపోయినా కానీ నేను ఎంతగానో అభిమానించేటటువంటి బాలకోటయ్య గారు, ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఒక ముఖ్యమైనటువంటి వర్గం భావాల్ని, మనోభావాల్ని, వారి బాధల్ని, వారి ఇబ్బందుల్ని, వారి మనసుల్ని ప్రతిరోజు ఆవిష్కరిస్తూ ఎంతటి వారితోనైనా సరే తెగించి వాదించి పోరాడగలిగినటువంటి బాలకోటయ్య గారు, అమరావతి రైతుల ఉద్యమం విషయంలో వారు తీసుకున్నటువంటి చొరవ, వారు చేసినటువంటి పోరాటం రైతులు మర్చిపోలేరు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేరు. వారు కూడా ఈ సందర్భంగా ఈ సభలో ఉండడం చాలా సంతోషం కలగజేస్తుంది. మిత్రులారా, జర్నలిజం పుట్టినప్పటి నుంచి ఎల్లో జర్నలిజం, పెయిడ్ జర్నలిజం ఇవన్నీ ఉన్నాయి. ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టినప్పటి నుంచి మొదట్లో బైబిల్ ముద్రలు వేసుకునేవాళ్ళు, తర్వాత కొన్ని పుస్తకాలు ముద్రించేవాళ్ళు. ఆ తర్వాత పత్రికలు ముద్రించడం మొదలైన మరుక్షణం పత్రికల్లో పెయిడ్ పత్రికలు, పెయిడ్ వార్తలు, ఒక వర్గానికి కొమ్ము కాసేటువంటి వార్తలు ఇవన్నీ రావటం జర్నలిజం యొక్క పరిణామ క్రమంలో ఒక అంతర్భాగం. దాన్ని మనం ఎప్పటికీ విస్మరించాలి. ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగినటువంటి 1789 సమయం నుంచే ఈ ఎల్లో జర్నలిజం ఉండేది. అది 1800లో మరీ వికృతంగా తయారైంది. అది కూడా ఆధునిక ప్రపంచంగా పిలువబడుతున్నటువంటి ప్రదేశాల్లోనే ఇది అత్యంత వికృత రూపాలు దాల్చింది. సో ఈ జర్నలిజం ఇండియాలో ప్రవేశించే నాటికి దాంతోపాటుగా దాని జన్యువులో, డిఎన్ఏలో ఉన్నటువంటి కొంత ఎల్లో జర్నలిజం, కొంత పెయిడ్ జర్నలిజం కూడా ప్రవేశించింది. దాని నుంచి మనం తప్పించుకోలేం. ఇవాళ సమాచారం మనకి ఇంత ఈజీగా, ఇంత చౌకగా, ఆల్మోస్ట్ ఫ్రీగా
మనకి అందుబాటులోకి వస్తుంది కాబట్టి దిస్ ఈస్ ద ప్రైస్ దట్ వీ హ్యావ్ టు పే ఫర్ లివింగ్ ఇన్ ఎ సివిలైజ్డ్ వరల్డ్ ఆఫ్ దీస్ టైమ్స్. కాబట్టి చదివే పాఠకులకి కొంత విజ్ఞత, మంచి చెడుల్ని బేరీజు వేయగలిగినటువంటి జ్ఞానం ఇవి ఉండాలి. అది లేనప్పుడు ప్రతిదీ జర్నలిజమే అనుకుంటే, ప్రతిదాన్ని నమ్మేస్తే మడిసికి గొడ్డుకి తేడా ఉండదు. కాబట్టి జర్నలిజంలో వచ్చినటువంటి మార్పుల్ని, టెక్నాలజీలో వస్తున్నటువంటి మార్పుల్ని కూడా మనం సునిశ్చితంగా గమనిస్తూ అందులో ఉన్న మంచిని తీసుకుని ఇందులో ఉండే చెడు యొక్క పాసిబిలిటీని ముందు నుంచే అంచనా వేసుకుంటూ జాగ్రత్త పడాల్సినటువంటి బాధ్యత పాఠకులది మాత్రమే. ఈ డిజిటల్ యుగంలో ఎలక్ట్రానిక్ మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో, ఆన్లైన్ మీడియాలో వచ్చినటువంటి అత్యంత అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి ఈ రోజున సమాచారం మన చేతుల్లోకి చేరుతుంది. కానీ ద ప్రైస్ వీఆర్ పేయింగ్ ఫర్ ఇట్ ఈజ్ మన టైం, ప్లస్ మన అటెన్షన్ స్పాను, మన టైము, మన విజ్ఞత కూడా. మన విజ్ఞతతో ఆడుకోవడానికి ట్రై చేస్తుంది ఈ సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ. సో ఎలక్ట్రానిక్ మీడియాని కన్జ్యూమ్ చేసేటప్పుడు దానిలో ఉన్న మంచి చెడుల్ని, గుణగణాలని బేరీజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం మంది, ఆ బాధ్యత కూడా మందే. ఎవడో ఏదో రాశాడని చెప్పి మనం బట్టలు దించుకుంటే ఏం ఉపయోగం లేదు. అఫ్కోర్స్ రాసిన వాళ్ళకి పూర్తిగా రాసిన దాని మీద బాధ్యత తీసుకోవాలి. లైక్ ఎనీ జర్నలిజం, ఒక పుస్తకం రాసినా, ఒక మాట అన్నా, లేకపోతే ఒక పేపర్లో రాసిన దానికి ఎంత బాధ్యత తీసుకుంటారో సోషల్ మీడియాలో రాసిన దానికి కూడా ఇండివిజువల్స్ దానికి బాధ్యత వహించాలి, దానికి కాన్సిక్వెన్సెస్కి బాధ్యత ఖచ్చితంగా వహించాలి, తప్పదు ఎవరికైనా. కాబట్టి అంతకంటే ముందుగా మనం మనసు పాడు చేసుకుని బీపీలు పెంచుకుని గొడవ పెట్టుకునే ముందు మనం మన తెలివితేటల్ని, మన జ్ఞానాన్ని, ఆ వార్తను కానీ ఆ వీడియోని కానీ బేరీజ్ వేయటంలో సరిపడా ఉపయోగించామా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. కాబట్టి ఈ ఫ్రీగా వచ్చేటటువంటి కంటెంట్కి తో ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం ముందే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చిన ప్రతి వార్త, చూసిన ప్రతి వీడియోని అనుమానించాల్సినటువంటి టెక్నికల్గా అవసరం ఉన్నటువంటి ఈ మీడియా విషయంలో ఎవరైనా కొంచెం బుద్ధిమంతులు ఉండి, కొంచెం బ్రాండ్ వాల్యూ ఉండి, కొంచెం విజ్ఞత, మంచి చెడు తెలిసిన వాళ్ళు అయ్యుండి మనకి సరైనటువంటి సమాచారం సమయానికి అందిస్తే అది మనకు వచ్చే బోనస్. అటువంటి నిఖార్సైనటువంటి నమ్మదగినటువంటి జర్నలిస్టులు చాలా తక్కువ మంది దొరుకుతారు మీకు. వాళ్ళని ఎంచుకోవడం మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి అతి తక్కువ మంది జర్నలిస్టుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చెప్పాలంటే ఆలపాటి సురేష్ గారు ఒకరు, మన శుభకర్ గారు ఒకరు. అంటే శుభకర్ గారు ఏదైనా చెబితే అట్లీస్ట్ దాన్ని మనం అనుమానించక్కర్లా. అది కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ అందులో ఉన్న సత్యాన్ని, నిజాన్ని అనుమానించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆ రకంగా మన సమయాన్ని, మన బ్రెయిన్ పవర్ని, మన ఆలోచనల్ని ఎక్కువ ఖర్చు పెట్టకుండా వాళ్ళు చెప్పింది 90% వరకు మనం రిలయబిలిటీతో నమ్మగలగడం అనేది వాళ్ళు మనకి ఇస్తున్నటువంటి ఒక బహుమానం. దానికి ఆలపాటి సురేష్ గారికి, శుభకర్ గారికి, అలాగే వీరిలాగే ఉన్నటువంటి మరికొంతమంది జర్నలిస్టులకి మనం రుణపడి ఉంటాం. ఎందువల్లంటే వాళ్ళు దే ఆర్ సేవింగ్ అవర్ టైం, దే ఆర్ సేవింగ్ అవర్ ఎనర్జీ. ఈ రకంగా శుభకర్ గారు ఒక ఎప్పటి నుంచోనే ఆయన ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. నిజం తప్ప ఏం మాట్లాడడం, పొరపాటును కూడా తెలిసి అబద్ధాలు చెప్పము అనే గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఉన్నటువంటి జర్నలిజం యొక్క రెవెన్యూ మోడల్స్లో అది చాలా ఇబ్బందికరమైనటువంటి నిర్ణయం ఆయనకి.
చాలా కష్టాలతో కూడుకున్నటువంటి దారి ఇది. సో ఈ దారిలో ఆయన నడవడానికి నిర్ణయించుకున్నారు కాబట్టి మన అందరం వారికి మన మానసికంగానే కాకుండా ఎప్పుడు ఎటువంటి సహాయం ఆయనకి చేయగలిగినా కానీ మనం చేయడానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. అది మన సామాజిక బాధ్యత అని చెప్పి కూడా మా అందరికీ తెలియజేస్తున్నాం. బికాజ్ ది పాత్ హీ చోజ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. కానీ ఇటువంటి వాళ్ళు కొంతమంది లేకపోతే సమాజంలో మరీ ఒకరి మీద ఒకరికి నమ్మకం, వ్యవస్థల మీద నమ్మకం సన్నగిల్లిపోతుంది. కాబట్టి సో వీ షుడ్ థ్యాంక్ హిమ్ ఫర్ దాట్ and we should be of assistance to him whenever he requires our help. ఇష్టం లేని విభజన నుంచి ఇష్టం లేని విభజన ద్వారా కష్టాల్లోకి నెట్టబడిన ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఇప్పటికి 10 ఏళ్ళు వయసు వచ్చింది. ఇప్పటికీ కూడా సమాధానాలు లేనటువంటి ప్రశ్నలు, సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సమాజం తనను తాను రీఇన్వెంట్ చేసుకుని, రీడిస్కవర్ చేసుకుని, రీడిఫైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి మీ అందరికీ తెలుసు, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ప్రతి జిల్లా ప్రజల యొక్క కంట్రిబ్యూషను ఈ ఆంధ్రప్రదేశ్ సమాజ అభివృద్ధిలో చారిత్రకంగా పాల్గొంచుకున్నారు. కానీ విజయవాడ పట్టణం ఈ ప్రయత్నంలో అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర చాలా రోజులు పోషించింది. ఆ మధ్యకాలంలో కొంత మరుగున పడినప్పటికీ కూడా దాన్ని మళ్ళా మనం రీఇన్వెంట్ చేసుకోవాల్సినటువంటి చారిత్రక అవసరం ఈ రోజున ఉంది. కాబట్టి విజయవాడలో కొంచెం నిద్రాణంగా దాగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి తాత్విక శక్తులన్నీ మళ్ళా నిద్ర లేచి ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రకాల మేధో శక్తులు ఈ విషయంలో తమంతట తాముగా కలిసి వచ్చి నీటి బొట్లన్నీ కలిసి ఒక ప్రవాహం అయినట్టుగా మళ్ళా ఆంధ్రప్రదేశ్ని అత్యున్నతమైనటువంటి స్థానంలో నిలపడానికి ప్రయత్నం చేయాలని, ఆ ప్రయత్నంలో ఈ విజిల్ యొక్క కార్యక్రమాలు కూడా ఒక భాగస్వామ్యం కావాలని చెప్పి ఆశిస్తూ ఈరోజు వచ్చిన మీ అందరినీ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.